రెడ్డి గారు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి గారు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, రజక సంఘం, రెడ్డి సంఘం, కుర్మ సంఘం పెద్దలు, అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, ముదిరా సంఘ సోదరులు, ఈరోజు ఈ గ్రామంలో కూడా ముఖ్యంగా రెండు సమస్యలు కనబడినాయి. ఏమనుకోరు మాట్లాడటం ఏమనుకోరు అవ్వ కడుపు కాల్సింది కాబట్టి చెప్తా ఉన్నది. సో గ్రామానికి వచ్చినప్పుడు కనబడేటువంటి సమస్యలు రెండు సమస్యలు కనబడ్డాయి. ఒకటి చాలా సంవత్సరాల క్రితం నుంచి, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం నుంచి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకి ఇంకా పెన్షన్ రాలేదని ఒక సమస్య పెండింగ్ కనబడింది. 2 వృద్ధాప్య పింఛన్లు 57 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్లు రాలేదని 2వ సమస్య. 3వ సమస్య కొంతమంది వివిధ కారణాల చేత, యాక్సిడెంట్ల చేత, ఇతరత్ర కారణాల చేత వికలాంగులైనటువంటి వాళ్ళకి పెన్షన్ రాలేఅనేది 3వ బాధ. పెన్షన్లలో మొత్తం 3 రకాలైనటువంటి పెన్షన్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒక తల్లి మాత్రం రేషన్ కార్డు లేదు, నాకు రేషన్ కార్డు కావాలని అడిగింది. పోయినసారి అసెంబ్లీలో మాట్లాడితే రేషన్ కార్డులు అయితే వచ్చినాయి, మరి ఆమె ఎందుకు మిస్ అయిందో అమ్మది ఒకటి చూసి ఆమెది ఒకటి యాడ్ చేపిస్తాం. పెన్షన్లు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఈ మార్చి తర్వాత, ఉగాది పండుగ తర్వాత ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకా జీవో అయితే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టలేదు. మీకు తెలిసి ఇప్పుడు బడ్జెట్ సెషన్ ఉంది, మార్చిలో మొదలవుతుంది. మార్చి 5వ తారీఖు 6వ తారీఖు మొదలవుతుంది. మీరందరూ నా మీద గొప్ప ఆశీస్సులు ఇచ్చి నన్ను గెలిపించి పంపించినందుకు దుబాకకి వెళ్ళిపోయిన నేను ప్రతి సమావేశం లోపల మన సమస్యల గురించే గట్టిగా మాట్లాడుతూ నిలదీస్తూ వచ్చినాం. పోయినసారి గట్టి కొట్లాడితే కోపం కార్డులు వచ్చినాయి. ఇప్పుడు మార్చిలో కొట్లాడితే మళ్ళీ మీకు అందరికి కూడా ఉగాది నుంచి పెన్షన్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉగాది తర్వాత మీకు కొత్త పెన్షన్స్ వస్తాయి. ఇంకా 2వ సమస్య కనబడింది. ఈ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి ఎందుకు కట్టలేదో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ ఊరికి మంజూరు కాలేదు. చాలా మంది ఇప్పుడు అవ్వలు దరఖాస్తు ఇచ్చి అక్కడ కూర్చుని అవ్వలు ఒళ్ళు పెడుతుంది. ఇంకా గట్టిగా ఒళ్ళు పెడతా ఉంది నాకు ఇల్లు లేదని. ఇళ్ల సమస్య చాలా మందికి ఉంది. ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్ సెషన్ తర్వాత ఒక కొత్త జీవో తెస్తుంది. ఎవరికైతే జాగుండి ఇల్లు కట్టుకునేందుకు పైసలు లేవో, నా ఎలక్షన్ అప్పటి నుంచి చెప్పిర్రు ఏమని 5 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, మీ జాగాలో మీరే ఇల్లు కట్టుకోండి అని చెప్పిర్రు. ఇంకా జీవో రాలేదు. ఈ సంవత్సరం వస్తుంది. ఇప్పుడు మార్చి వెళ్ళినాక ఉగాది పండుగ అది కూడా జీవో వస్తుంది. మొత్తం దరఖాస్తులు దాదాపు 20 దరఖాస్తులు ఇల్లు లేని దరఖాస్తులు వచ్చినాయి. 20 దరఖాస్తులు కొత్త పెన్షన్ల కోసం వచ్చినాయి. ఈ 2 సమస్యల కోసం ఇంకొక నెల ఓపికగా ఉంటుంది. 2 సమస్యలు చెప్పారు. పాఠశాల విద్యార్థులు వచ్చి ఒక సమస్య చెప్పారు. మేముంటున్నటువంటి ఇంటి దగ్గర, మేముంటున్నటువంటి ఇళ్ల పక్కన అంతా మోరీలు వస్తున్నాయి, చెరువు పక్కకు వచ్చి నీళ్లు నిల్చుంటున్నాయి, మాకు ఇబ్బంది ఉంది సార్, మోరీలు కట్టిమని అడిగారు పిల్లలు. మేము అటు నుంచి వస్తుంటే కూడా గ్రామ పెద్దలు కూడా చూపించారు మోరీ కావాలి ఒకటి. రోడ్డు పోయిన ఏడాదే రోడ్ వేసిర్రు, కొంతమంది మా గ్రామస్తులే కలిసి వేసిర్రు. కానీ రోడ్డు మీద సీసీ తేలిపోయి కంకర తేలింది, నడుస్తుంటే కష్టమవుతుంది అని చెప్పింది. అదొక డిపిఓ గారికి చెప్పి ఆ రోడ్డుని ఏమైనా రిపేర్ చేయడానికి అవకాశం ఉంటే అది రిపేర్ చేపిస్తాం, వెంటనే ఆ సిమెంట్ రోడ్ని రిపేర్ చేయించమని అడుగుతాం. నిజంగా కూడా అక్కడ చెరువు దగ్గరికి పోయేటువంటి కాలువ మురికి నీళ్లు నిల్చున్నాయి. చిన్నపిల్లలు చెప్పినట్టు అక్కడ కొంచెం దుర్గంధం వాసన కూడా ఎక్కువ వస్తా ఉంది. పంచాయతీ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. డబ్బులు ఏమైనా ఉన్నాయా పంచాయతీలో? ఎన్ని ఉన్నాయి? నేను డిపిఓ గారికి ఉన్న ఎంపీఓ గారికి చెప్పి ఒక మోరీ, అక్కడ ఒక 500 మీటర్ల మోరీ పెట్టిస్తే అక్కడ ఆగేటువంటి నీళ్లు ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటాయి. సర్పంచ్ గారు ఎవరో బంధువులు చనిపోయినారని లేనన్నారు. అందుకని సర్పంచ్ గారు వచ్చిన తర్వాత పిలిచి మాట్లాడి ఒక మోరీ కొత్తది అక్కడ 500 మీటర్ల దూరమా 1000 మీటర్ల ఎంత సరిపోదు చూసి ఒక కొత్త మోరీ కట్టిస్తాం. పోతే గ్రామస్తుల మధ్యలో నా దగ్గరికి ఒకసారి వచ్చి, సార్ ఒక రింగ్ రోడ్ పోతుందంట, ఊరు మధ్యలోకి వెళ్ళి మా ఇల్లు గులగొడతారు అని చెప్పి చాలా మంది వచ్చి, దాదాపు ఒక 40-42 మంది వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినారు. నేను అదే రోజు సిద్దిపేటలో ఉండేటువంటి రింగ్ రోడ్ చూస్తున్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిండ్రు 1, 2, 3 రకాలైనటువంటి ప్రతిపాదనలు అనుకున్నాం సార్. ఊర్లో ఇండ్లకి నష్టం జరిగేటువంటి రీతి లోపల ఇండ్లు కూలగొట్టి రోడ్ వేసే కార్యక్రమం ఏమి ఉండదు అని చెప్పిండ్రు. వేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. అందుకని చెప్పి నాకు తెలిసినంత వరకు ఆ రింగ్ రోడ్ సమస్య అనేది ఆగిపోయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ రింగ్ రోడ్ సమస్య ఆగక మళ్ళీ మార్కింగ్ ఇచ్చినా, మళ్ళీ మొదలు పెట్టినా ఖచ్చితంగా వస్తాను.
ఖచ్చితంగా రింగ్ రోడ్డుని ఊరవతల నుంచి తీసుకుపోతాం. సిద్దిపేటకు లాభం అవుతుందని మన ఇండ్లు మనం గులగొట్టుకోలేము కాబట్టి ఆ రింగ్ రోడ్ను ఊరు బయటికి వెళ్ళి తిప్పి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఊరు మధ్యలోంచి రింగ్ రోడ్ పోతుంది. మన 42 ఇంట్లో 45 ఇంట్లో పోతే అని ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎట్టి పరిస్థితులలో కూడా ఆ రోడ్డు ఊరు జనాలకి నష్టం కలగకుండా పోయే రీతి లోపలే చూద్దామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఊరికి మధ్యలోంచి రింగ్ రోడ్ వచ్చి ఉన్నటువంటి ఇళ్లను కూలగొట్టకుండా చూస్తాం. పోదు పోదు నీ ఇల్లు ఏం పోదు, నీ ఇల్లు అట్లే ఉంటది. కొత్త ఇల్లు కట్టుకోవడానికి కూడా పైసలు వస్తాయి. అదే చెప్తున్నాండి, 42 మందిలో నువ్వు ఉన్నావా? నోటీస్ వచ్చిందంటే నువ్వు ఉన్నావు కదా, ఆగింది నీ నోటీస్ కూడా ఆగింది. ఇప్పుడు కొత్తగా ఏం రాదు. అదే మార్కింగ్ ఇచ్చిరని లైన్ మీద మూలలు కొట్టిరని భయపడుతూ కొంతమంది వచ్చిండ్రు. అది ప్రస్తుతం ఆగింది. నువ్వు వచ్చినావు కదా క్యాంప్ ఆఫీస్ కి, ఆగింది. నేను అది ఆ రోడ్డు ప్రతిపాదన ఇప్పుడు ఆగింది. కొత్త ప్రతిపాదన అంటూ ఏమైనా ముందుకు వస్తే మళ్ళీ మాట్లాడదాం, చేపిద్దాం. ఒక సీసీ రోడ్డు, ఒక మోరీ కళ్ళు కనబడతలేవా నీకు? ఒకటే రెండా? ఎవరున్నాడా? కొడుకు బిడ్డ ఎవరైనా ఉన్నారా? అయినా నీకు కొడుకు లేరా? ఏడుంటాడు? మల్లేష్ రేపు పొద్దున నేను ఎల్వి ప్రసాద్ అని సిద్దిపేటలో ఒక దవాఖాన ఉంటుంది. ₹1 ఖర్చు పెట్టుకోకు. ఈ తమ్ముడు ₹50 పెట్రోల్ వస్తుని ఎక్కించుకొని పోతాడు. రేపు చూపెడతారు. ఆపరేషన్ చేస్తే మంచిగా ఉంటే నువ్వు ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మల్లేష్ తీసుకుపోతాడు మోటార్ సైకిల్ మీద. ఆపరేషన్ చేయించి నేనే మొత్తం ఖర్చులు ఇచ్చి నేను వాపసు పంపిస్తాను. రేపు దవాఖానకి పోతావా? రేపు పొద్దున 10 గంటలకు పోతావా? అచ్చా రేపు ఆదివారం. సో శని ఆదివారాలు డాక్టర్లు ఉంటారు. సోమవారం నాడు పొద్దుగాల 10:30కి ఇంత పువ్వు తిని మళ్ళీ దొరకపోతాడు. సిద్దిపేట దాకా పోయిరా. అడిగితే ₹100, లేకపోతే ₹100 కూడా నేనే ఇస్తాను నీ దగ్గర. లేకపోతే పెట్రోల్ కి దవాఖానకి తీసుకుపోతారు. ఆపరేషన్ ఒక డేట్ ఇస్తారు. మొత్తం ₹1 ఖర్చు లేకుండా నేనే ఆపరేషన్ బిల్లు కట్టి నేను మళ్ళీ ఇంటికి పంపిస్తాను. నువ్వు ఏడికి పోకు అంటున్నా. నువ్వు కృష్ణమూర్తి దగ్గర పోకు, ఎల్లయ్య దగ్గర పోకు, మల్లయ్య దగ్గర పోకు. నేనే ఎల్వి ప్రసాద్ అని హైదరాబాద్ లో పెద్ద కళ్ళ దవాఖాన ఉంటది. వాళ్ళు మన సిద్దిపేటలో ఒక దవాఖాన పెట్టిరు. అక్కడికి పంపిస్తాను. ప్రతి రూపాయి నేనే ఖర్చు పెట్టి నీ కన్ను ఆపరేషన్ చేసి పంపిస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటంటే సోమవారం నాడు పొద్దుగల 10 గంటలకు ఈ తమ్ముని గుర్తుపడతావా? నీ పక్కింట్లోనే ఉంటాడు మల్లేశం. సారీ సోమవారం గుర్తుపడతావా? దగ్గరపోయా కళ్ళు కనబడుతుంది. ఒక కన్ను మూసుకుంటే కనబడుతున్నాడు తమ్ముడు. సరే నువ్వు తిని రెడీగా 10:30కు వచ్చి ఎక్కించుకోపోతాడు. సరేనా? ఎల్వి ప్రసాద్ అని పెద్ద దవాఖానలో చూపిస్తాడు. నువ్వు కృష్ణమూర్తి ప్రైవేట్ దవాఖానలో గేడికి పోకు. ఎల్వి ప్రసాద్ లో చూపించి నీ కళ్ళు మంచిగా చేపిస్తాడు. ఆపరేషన్ ఒక తారీఖు ఇస్తాడు. ఆ రోజు నీ కొడుకుని కూడా దొరకొచ్చుకో. నీ కొడుకుని తీసుకొని సోమవారం తీసుకొని పోయాడు. సోమవారం నాడు తయారు. ఏడుకోనే ఏం కాదు, ఇంకో కొడుకుని పంపిస్తానండి నీతో పాటు. ఏమనుకో. అంగన్వాడీ టీచర్లు వచ్చి మాకు ఒక మినీ అంగన్వాడీ ఉంది, ఒక పెద్ద అంగన్వాడీ సెంటర్ ని చేయండి. అంగన్వాడీ మంజూరు ఇస్తే స్థలం చూపిస్తామని అంటున్నారు సర్పంచ్ గారు అని చెప్పిండ్రు. ఒకవేళ నిజంగా స్థలం ఉంటే సెక్రటరీ గారు అది ఒక తీర్మానాన్ని రాయించి పంపూరి గ్రామ పంచాయతీలో అంగన్వాడీకి ఒక 5 లక్షలు, రెడ్డి సంఘానికి ఒక 5 లక్షలు, ఇంకొకటి రజక సంఘానికి ఒక 5 లక్షలు, 3 సంఘాలకు 5-5 లక్షల చొప్పున సాధ్యమైనంత తొందరగా నిధులు మంజూరు చేసి పంపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.